Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఎక్కువ మంది యూట్యూబ్ థంబ్నైల్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తున్న అప్లికేషన్ పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లో అందమైన తెలుగు ఫాంట్స్ ను ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని చాలా మంది చూశారు, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యారు. అందమైన తెలుగు ఫాంట్స్ ని యాడ్ చేసుకుని అట్రాక్టివ్ థంబ్నైల్స్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ వల్ల ముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆ ఫాంట్స్ యాడ్ అవ్వడం లేదు. ఇప్పుడు కొంచెం చేంజెస్ అయ్యాయి. అయితే ఈ మధ్య ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి, అన్న తెలుగు ఫాంట్స్ యాడ్ అవ్వడం లేదు, ఏం చేయాలి అని. అయితే నేను ఆ ప్రాబ్లం కరెక్టా కాదా అనేది ఒకసారి నా పిక్సెల్ ల్యాబ్ ని అన్ఇన్స్టాల్ చేశాను, ఫాంట్స్ అన్ని డిలీట్ చేశాను, మళ్ళీ ప్రెస్ గా ఓపెన్ చేసి ఒక వేరే పద్ధతిలో చిన్న చేంజెస్ చేసి ఆ విధంగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఏదో విధంగా మంచిగా వర్క్ అవుతుంది. థంబ్నైల్స్ కూడా అదే అట్రాక్టివ్ గా క్రియేట్ చేసుకోగలుగుతున్నాను. అయితే ఏ విధంగా తెలుగు ఫాంట్స్ ని యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఫస్ట్ తెలుగు ఫాంట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది వరకు నేను చెప్పాను, ఆ వీడియోని ఒకసారి క్లియర్ గా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి siliconandhra.org అని టైప్ చేస్తే మీకు అక్కడ తెలుగు ఫాంట్స్ కనిపిస్తాయి. వాటి ఎదురుగా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. వాటన్నింటినీ మీకు నచ్చిన ఫాంట్స్ ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫైల్ బ్రౌజర్ లోకి రండి. వచ్చిన తర్వాత అక్కడ డౌన్లోడ్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ లోకి మనం వస్తే అక్కడ మీకు ఫస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ యాడ్ చేసుకుని దీనికి ఫాంట్ స్టైల్ మార్చాలని ప్రయత్నిస్తే అక్కడ కస్టమ్ ఫాంట్స్ లోకి వెళ్ళి ఏదైనా ఫాంట్ యాడ్ చేయడానికి చూస్తే అక్కడ డౌన్లోడ్స్ లోనూ చూపించడం లేదు. అలాగనేసి ఒకవేళ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేసినా సరే ఏ విధమైన ఫాంట్స్ యాడ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు ఆ ఫైల్ బ్రౌజర్ లో డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని అక్కడ కనిపిస్తాయి. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు వాటిని కాపీ కానీ మూవ్ కానీ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇవన్నీ కాపీ చూడండి, వీటన్నింటినీ సెలెక్ట్ చేసి మూవ్ చేస్తున్నా. వీటన్నింటినీ సెలెక్ట్ చేసి మూవ్ టు ఫాంట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. అది మనకు మొబైల్ తో వస్తుంది, మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏం కాదు, ఫాంట్స్ అని ఉంటుంది. ఆ ఫాంట్స్ ఫోల్డర్ లోకి మూవ్ చేసేయండి. మూవ్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ లోకి రండి. ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. చూడండి, బాలు టెక్ టిప్స్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ యాడ్ చేసా. ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ మార్చాలనుకోండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కిందన ఏ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. మనకు స్క్రోల్ చేస్తే అక్కడ ఫాంట్ అని ఉంటుంది. ఆ ఫాంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు కస్టమ్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ ఫాంట్స్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఏ ఫాంట్స్ లేవు కదా. ఇప్పుడు అక్కడ పైన చూడండి, ఒక్కొక్క ఫాంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫాంట్స్ తలకు ఫోల్డర్ మొత్తం అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఫాంట్స్ ని ఒకేసారి యాడ్ చేసేస్తాను. చూడండి, ఇక్కడికి వెళ్ళి పైన పక్కన ఫోల్డర్ అని ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఫాంట్స్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వరకు మనం డౌన్లోడ్స్ నుంచి ఫాంట్స్ ఫోల్డర్ లోకి మూవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ డిస్ప్లే అవుతాయి, కనిపిస్తాయి. ఇప్పుడు ఒక దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పైన సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు పైన సెలెక్ట్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఫాంట్స్ అన్ని మీ పిక్సెల్ ల్యాబ్ లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం కస్టమ్ ఫాంట్స్ లోకి వెళ్ళి ఇప్పుడు నచ్చిన తెలుగు ఫాంట్ స్టైల్లోకి మనం మార్చుకోవచ్చు మన ఫాంట్స్ ని, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఈ విధంగా మన తెలుగు ఫాంట్స్ ను మన పిక్సెల్ ల్యాబ్ లోకి యాడ్ చేసుకుని అట్రాక్టివ్ థంబ్నైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.